స్పైసెస్ ఇక్కడ ఇటువైపు కుకింగ్ మా మేడం కేక్ రెడీ. అందరికీ నమస్తే. మన వీడియోలో రెసిపీ ఇంపార్టెంట్‌నో, ఓన్లీ ఫర్ కంటెంట్ అని మీకు చెబుతూ ఉంటాను కదా! కానీ ఈ వీడియోలో కంటెంట్‌తో పాటు రెసిపీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకనేది అంటే మీకు ఆల్రెడీ టైటిల్ చూసామంటారు. నన్ను పనిలో పీకేసార్రోయ్, వేరే వాళ్ళని పెట్టేసార్రోయ్ అనేసి. మీరు టైటిల్ చూసి ఆ పనిలో పెట్టినోళ్ళెవరో, నన్ను ఎందువల్ల పీకారో మీకు తెలియాలని అనుకోనైనా సరే కన్ఫర్మ్‌గా మీ వీడియో చూస్తారు కదా! కానీ అదేమీ జరగలేదండి. ఎందుకంటే ఈవిడెవరో కాదు మా పిన్నేనండి. మా పిన్నయితే ఈరోజు చిన్న పని పడి ఈరోజైతే మా ఇంటికైతే రావడం జరిగింది. ఆ రావడం వల్ల దానికొక పనైతే నేను అప్పజెప్పాను. ఎందుకనుకుంటున్నారు? ఈరోజు మీకు తెలిసిందే కదా! మా బంగారు తల్లి పుట్టినరోజు మాట. ఆ పుట్టినరోజు రోజు మా సారయితే నాకు చికెన్ దమ్ బిర్యానీ వండమన్నారు. చికెన్ దమ్ బిర్యానీ వండాలంటే మనకంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఈళ్ళున్నారు కాబట్టి నేనైతే మా పిన్నొచ్చినప్పుడు మా పిన్నికి చెప్తే నేను చేస్తానులే నువ్వేం భయపడకని చెప్పి వచ్చి నాకైతే హెల్ప్ చేసింది. ఇంక మీరు చూసారు కదా! చికెన్ దమ్ బిర్యానీకైతే మాత్రం కేజీ చికెన్ తీసుకున్నాం. కేజీ చికెన్‌కి 4 స్పూన్లు కారం, 3 స్పూన్లు ధనియా పొడి, అర స్పూన్ పసుపు, అలాగే ఇందులో పెరుగు, అలాగే పుదీనా ఆకు, మళ్ళీ కొత్తిమీరి, మళ్ళీ ఉప్పు అన్నీ ఆల్మోస్ట్ పెరుగు అన్నీ కలిపి మనమైతే మాత్రం మసాలా అయితే రెడీ చేసామండి. ఇప్పుడు దీన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. ఈలోపు మనం దీనికి చికెన్‌కి కావాల్సిన మసాలాలైతే మాత్రం మనం రెడీ చేసుకుందాంమాట. ఇంకిక్కడ మనం రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి మాత్రం స్టార్ట్ చేసేద్దాం. ఇంక కళాయి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ హాఫే ఎయ్యాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆయిల్ తినరు కాబట్టి కొంచెం ఆయిలేసి ఆయిల్ మరిగినప్పటికి ఇంకెక్కడైతే మాత్రం మా యక్క మరిగిందో లేదని చూస్తుందండి. అంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఏంటి మీ యక్క ఇక్కడ రావడం అని అనుకోనంటున్నారా? ఆల్రెడీ మీకు చెప్పాను. కొంతమంది ఇంట్లోని ఇలాంటి ఒక చాయిస్ అయితే ఉంటది. మనకు దగ్గరోళ్ళు, దాపరోళ్ళు వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నట్టుంటది సింగపూర్‌లో అయితే. అదైతే మాత్రం నేను పక్కా చెప్తాను. ఇంకిక్కడైతే మాత్రం చూసారు కదా! మొత్తానికైతే ఆయిల్‌లోనైతే ఆనియన్స్ అయితే ఏపేస్తుందన్నమాట. మా యక్క అయితే మాత్రం ఫస్ట్ మనం 10 ఉల్లిపాయలు తీసుకున్నాం మేము. బిర్యానీకి, చికెన్‌కి కలిపి 10 ఉల్లిపాయల్లోని కొన్ని ఉల్లిపాయలు మనం బిర్యానీకి పైన డెకరేషన్‌కి జల్లుతారు కదా! బాగా మాడిచినట్టు ఏపేస్తారు చూడు. అలాగే ఏపడానికి కొన్ని తీసుకున్నాం. కొన్ని కూరకు తీసుకున్నామన్నమాట. మొత్తానికైతే మా వేసాను. ఇప్పుడు మేడమ్ ఆనియన్ వేస్తున్నాను. బిజీలో చికెన్ కర్రీ ఉన్నారు. మా వండుదాం అని మేడమ్ చెప్పేసి. చాలా పని బిజీలో ఉన్నారు. ఇంకెక్కడైతే మాత్రం వేగిన తర్వాత ఇదిగో మొత్తానికి టమాటాలు ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఏగిపోయాయన్నమాట. టమాటాలు ఇప్పుడు ఇప్పుడు ఈ వేసిన ఆనియన్స్ మనం ఒక 5 అన్నీ పక్కన నిమిషాల్లోపు పెట్టేసి దీనికి వేగాయంటే వెంటనే కావాల్సిన చికెన్ రెసిపీ వేసుకొని ఏంటనేది మనం కలుపుకుందాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం వేసుకున్న స్పైసెస్ అన్ని మనకు చాలకపోతే మళ్ళీ చూసుకొని మనకి ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నేను చికెన్లోకి మట్టుకి కొంచెం తక్కువగా వేసాను అన్నీని. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. వాళ్ళు స్పైసీ ఎలా తింటారో నాకు తెలియదు కాబట్టి కారం కారం మనకైతే టమాటా ఏసిన ఒక 10 నిమిషాలకి మనం చికెన్ అయితే వేసాం. ఇప్పుడు ఈ చికెన్‌లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని మసాలాలు కలిపాం. ఓన్లీ గరం మసాలా తప్ప. ఆ గరం మసాలా మాత్రం కొంచెం ఉడికిన తర్వాత చికెన్‌లో కలిపేస్తే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే మాట. ఇంకొక పక్క నుంచి అయితే మనకి బిర్యానీ వండడానికి బియ్యం కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకెక్కడైతే మా సార్ అయితే చాలా బిజీగా ఉన్నారండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే మా ఇంట్లో బర్త్‌డే కొంచెం ఒక సెలబ్రేషన్ అర కాబట్టి స్పూన్ మా మేడం, మా సార్ మనం అంతా ఆల్రెడీ మసాలాస్ డెకరేషన్ అన్ని సెలబ్రేషన్‌లో వేసుకున్నాం కాబట్టి చాలా కొంచెం బిజీగా చికెన్ ఉన్నారు. మసాలా పౌడర్ ఇంకిక్కడైతే ఒక ఆల్మోస్ట్ అర స్పూన్ కర్రీ అయితే వేసాను నేను. మాత్రం ఆల్రెడీ అయిపోయింది. ఇంకెక్కడ ఏంటి ఈరోజు స్పెషల్ ఎంతమందికి వండేస్తున్నారేంటి? ఆల్రెడీ నువ్వు కాక ఇంకో మనిషిని రప్పించుకొని వండేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఓన్లీ ఇద్దరికే. ఒకటి మా మేడం, ఒకటి మా సారు. నేను తినను, మా పిన్ని తినమాట. ఎందుకంటే మనం నవరాత్రి పూజలు చేస్తున్నామని కాబట్టి చేసిన పునస్కారాలు చేసిన మనం ఇక్కడ వంట అయితే పక్కా చేయాలి. ఇంకెక్కడైతే మాత్రం బిర్యానీ నీళ్ళైతే మాత్రం తళ తళ మరిగిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళలో గరం మసాలా వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి అయితే వేయడం అయితే జరిగింది. ఇంక బియ్యం గూడా ఏసిన తర్వాత ఇక్కడైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే మనకైతే మాత్రం మొత్తానికి ఉడికిపోయింది. ఈ ఉడికిన చికెన్‌లో చివరగా మనం కొత్తిమీర, పుదీనా ఆకు గూడా వేసాము. ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ ఉడికిన కూరని కొంచెం ఒక గిన్నెలో తీసేసాం. ఇప్పుడు ఇందులో కొంచెం కూర ఉంచుకొని, దాంట్లో కొన్ని ముక్కలు ఉంచుకొని, ఇప్పుడు మనం బిర్యానీ అయిన బిర్యానీ దాంట్లో ఏసి, ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం ఉల్లిపాయలు మళ్ళీ ఏసి, దాని మీద మళ్ళీ కూరేసి, మళ్ళీ సేమ్ దాని మీద పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, ఆనియన్స్ ఏసి మొత్తానికైతే ఈ మాదిరిగా అయితే చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనమైతే మాత్రం దాని పొయ్యి అయితే ఆపకూడదండి. ఈ మాదిరిగా మనం చేసి, ఇంక మాకైతే మాత్రం జల్లెడి వడకట్టిందయితే మాత్రం లేదు కాబట్టి మనమైతే మాత్రం ఇలాగ కర్నాల జల్లీలో ఉన్నా సరే ఈ మాదిరిగా అయితే చేసుకోవచ్చమాట. ఇంకిక్కడైతే ఈరోజు ఏంటి ఎంతమందికి వండేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఓన్లీ ఫర్ ఇద్దరికే. మా మేడంకి, సార్‌కి కలిపి వండిన వంట ఇది మాత్రం. అందులో మా పిన్నొచ్చి ఏంటి స్పెషల్‌గా మీ పిన్ను అలా రానిస్తారంటే మీకు చెప్తుంది ఒకటే విషయం. మనకి ఈ దేశంలోననుకోండి, మన అనుకునే వాళ్ళు ఇలాంటి మంచి మేడంలు, సార్‌లు ఉంటే మాత్రం మనకు పక్కాగా ఇలాంటి చిన్న అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఇక్కడైతే మాత్రం మొత్తానికి కలరింగ్ రావడానికి చివర్లో పసుపయితే ఏసి, ఇంక దీని మీద గూడా చివర్లో పుదీనా ఆకు, కొత్తిమీరి, అలాగే సేమ్ ఆనియన్స్ ఏసి, మొత్తానికైతే దీన్ని టిష్యూ పెట్టి క్యాపప్ చేసిందన్నమాట. ఇక చేసిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు
డైరెక్ట్ చివరగా సిమ్‌లో పెట్టి మొత్తానికైతే మాత్రం పొయ్యి మీద అలా 10 నిమిషాలు మాత్రం 15 నిమిషాలైతే ఉంచామాట. ఈరోజు మా బిర్యానీ అయితే మాత్రం ఈ మాదిరిగా అయింది. మొత్తానికి మీరు ఒక్కటి అనుకోకండి. నా వీడియోలో మాటలైతే అటు ఇటుగా తడబడుతూ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ వీడియోకి కొంచెం మనం సౌండ్ ఇచ్చుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి. అందుకే మీకు చెప్తున్నాను. మీరు వీడియోస్ చూసుకొని కంటెంట్ చూడకండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలామంది కువైట్ దేశంలో ఎళ్లి కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి దేశంలో వస్తే కొంచెం మన అనుకున్న మనుషుల్లాగా ప్రవర్తించే మేడంలు, సార్లు ఉంటారని చెప్పడానికి నేను ట్రై చేయడానికి వీడియోలు ఇయి అయితే మాత్రం మర్చిపోకండి.